విశాఖపట్నంలో అల్లిపురం వైర్లెస్ కాలనీలో గల కోదండ ఆలయ ప్రాంగణంలో వనదుర్గమ్మ అమ్మవారికి శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి పంచామృత అభిషేకం, పసుపు కుంకుమతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పురోహితులు సురేష్ కుమార్ శర్మ తెలుపుతున్నారు. ఈ వనదుర్గమ్మ అమ్మవారికి పాయసంతో అభిషేకం చేయడం ప్రసిద్ధి. శ్రావణ మాసంలో ఎక్కడా లేని విధంగా ఈ అమ్మవారికి పాయసంతో అభిషేకం చేస్తామని తెలుపుతున్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారు మన వైర్లెస్ కాలనీ ప్రాంతంలో వేయించేసి ఉన్నటువంటి వనదుర్గ అమ్మవారికి ఈరోజు పాయసంతో అభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. సాధారణంగా ఎక్కడైనా సరే పంచామృతాలతో అభిషేకం ఉంటుంది, అలాగే పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకించి పాయసంతో అభిషేకం చేయడం జరుగుతోంది. ఇప్పుడనే కాదు, ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి పాయసంతో అభిషేకం ఉంటుంది. ఈ పాయసంతో అభిషేకం చేసినందువల్ల ఆయురారోగ్య భోగ భాగ్యాలన్నీ కూడా కలుగుతాయి. అమ్మవారు ప్రీతి చెంది అత్యంత వేగంగా మనం కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు తీరుస్తుంది. అందువల్ల ఏమిటంటే, ఎవరైతే అమ్మవారికి పాయసంతో అభిషేకం చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి తనకు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈ వనదుర్గమ్మ అమ్మవారికి ప్రతి ఏటా సంవత్సరం అంతా ప్రతి శుక్రవారం పాయసంతో అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలుపుతున్నారు. అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేయడం ద్వారా అమ్మవారి కరుణా కటాక్షాలు దక్కుతాయని ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకోవాలని పురోహితులు తెలుపుతున్నారు. శ్రావణ మాసం అనే కాదు, శ్రావణ మాసం అనేది అమ్మవారికి చాలా ప్రీతి అయినటువంటిది. అలా కాకుండా ప్రతి శుక్రవారం కూడా 365 రోజుల్లో ఎన్ని శుక్రవారాలు వస్తాయో అన్ని శుక్రవారాలు కూడా ఇక్కడ అమ్మవారికి పాయసంతో అభిషేక కార్యక్రమం చేయడం అనేటువంటిది జరుగుతుంది. వనదుర్గ ఆలయాలు అనేవి చాలా తక్కువ, ఎక్కడ కూడా ఇంచుమించుగా 2 ఆలయాలు ఉన్నాయి భారతదేశం మొత్తం మీద. అందులో ఒకటి మన విశాఖపట్నంలో వేయించేసి ఉన్నటువంటి ఈ అల్లిపురం, అలాగే వైర్లెస్ కాలనీలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామ ఆలయ ప్రాంగణంలో అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. కాబట్టి వనదుర్గ అమ్మవారు అనేటువంటివి చాలా తక్కువ దేవాలయాలు ఉంటాయి. ఆవిడ ఆరాధన కూడా ప్రత్యేకమైనటువంటి విధానంతో చేయాలి. దశ మహావిద్యల్లో ఈవిడ కూడా ఒక మహావిద్య కింద పరిగణింపబడుతుంది. కాబట్టి ఎవరైతే ఈ వనదుర్గ అమ్మవారికి అర్చన చేసుకుంటారో వాళ్ళకి అమ్మవారి తలకు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది.